నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. స్త్రీ శక్తి పథకంకు అపూర్వ స్పందన కనిపిస్తోందన్న సీఎం చంద్రబాబు పథకం ప్రవేశపెట్టిన 4 రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని వెల్లడి. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని బాధ్యత అని అన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ పథకంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని వెల్లడి. పశువు పున్నయ్య స్టేడియంలో ఆధునీకరించిన జిమ్ ను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రతి ఒక్కరూ వ్యాయామం ఒక భాగం చేసుకోవాలని సూచన. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీ శక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజురోజుకి మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. దీంతో వారికి 7 కోట్లకు పైగా ఆదా అయింది. పథకం ప్రవేశపెట్టిన 4 రోజుల్లోనే 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా దాదాపు 19 కోట్ల మేర వారికి ఆదా అయింది. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం సమీక్షించారు. ఘాట్ రూట్లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీశక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలిపారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్స్ తో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అవుతుందన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకుంటున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపల బయట బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హస్తిన పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థంగా సేవలు అందించడానికి ఉపకరిస్తుందని లోకేష్ రాధాకృష్ణన్తో అన్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఉపకరిస్తోందని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరైన రాధాకృష్ణన్ తమలాంటి కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసలు కురిపించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తన పరిచయాన్ని లోకేష్ తో సిపి రాధాకృష్ణన్ పంచుకున్నారు. కాగా ఈ నెల 20వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సిపి రాధాకృష్ణన్. బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు రాధాకృష్ణన్. నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు, ఉభయ సభల పక్ష నేతలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని అది బాధ్యతగా తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఆనందించే ప్రతి పథకాన్ని వైసీపీ నేతలు విమర్శించడమే తమ పనిగా పెట్టుకున్నారని అన్నారు. స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతున్నందుకు వారు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఆధార్, పాన్, ఓటర్ కార్డుల జిరాక్స్ లేదా సాఫ్ట్ కాపీలను కూడా గుర్తింపు కోసం అనుమతిస్తున్నామని, ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. లక్షలాది మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతోందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వైసీపీ నేతలు అక్కసుతో కాకుండా సలహాలు, సూచనలు ఇవ్వటం సమంజసం అవుతుందని రాంప్రసాద్ రెడ్డి సూచించారు. మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టామని మీరు చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు ఇంత దిగ్విజయంగా ఏ కార్యక్రమం చూసినా కూడా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇచ్చే పథకాలే మేము ఇంప్లిమెంట్ చేశాం. సుమారుగా 65 లక్షల మందికి మేము ఏదైతే పిల్లల చదువు కోసం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చాం. అలాగే మీరు పెన్షన్లు అడపా ఇస్తామంటే 1000 రూపాయలు పెంచి 65 లక్షలు పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు బస్సు విషయానికి వస్తే 7.5 కోట్ల రూపాయల రోజు ప్రభుత్వం భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తా ఉంది. ప్రజలను భయప్రాంతులకు గురి చేసేలా, ఆందోళన రేకెత్తించేలా సాగునీటి ప్రాజెక్టులు, వరద ముంపుపై రాజకీయ ముసుగులో వైసీపీ విష ప్రచారం చేస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం నిర్మాణంలోని కాపర్ డ్యాం కొట్టుకుపోయిందని, ప్రకాశం బ్యారేజ్ గేటు విరిగిపోయిందని, తుంగభద్ర డ్యాం ప్రమాదంలో ఉందంటూ వైసీపీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ వాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమరావతితో సహా రాష్ట్రంలోని
ఇతర ప్రాంతాల్లో ముంపు వదంతులు సృష్టిస్తే సహించేది లేదని, ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ప్రజలకు ముంపు భయం వద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ముంపు లేకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. వరద వస్తోందంటూ దుష్ప్రచారం చేసేవారెవరైనా తీవ్రవాదులతో సమానమని అన్నారు. ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం, ఆందోళనకు భయభ్రాంతులకు గురి చేయడం క్షమించరని నేరమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని నగర ప్రాంతంపై వైసీపీ వెనకుండి వివిధ మాధ్యమాల ద్వారా విష ప్రచారం చేయిస్తోందని విమర్శించారు. పోలవరం కాఫర్ డ్యాంకు గండి పడిందని, బుడమేరు పొంగి ప్రవహిస్తోందని, విజయవాడకు మళ్లీ వరద ముంపు ఉందని అభూత కల్పనలతో దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. పొన్నూరులో పొలాల మునకకు కారణం కొండవీటి వాగు మళ్లింపు కాదని, 24 గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్ల వర్షపాతంతో వర్షపు నీరు పొంగి ప్రవహించిందని వెల్లడించారు. కొండవీటి వాగు వరద నీటిని పంపింగ్ ద్వారా నదిలోకి మళ్లిస్తున్నామని వివరించారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ, గుంటూరు ఛానల్, అప్పాపురం ఛానల్ను వర్షాకాలం కారణంగా మూసివేసినట్టు వివరించారు. ప్రజల్లో లేనిపోయినటువంటి ఆందోళన సృష్టించి, అనుమానాలను రేకెత్తించి, భయభ్రాంతులను చేయడం అనేది క్షమించరానిటువంటి నేరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అటువంటి నేరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు ప్రతి నిత్యం కూడా వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించమని కోరుతూ ఉన్నా. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో ఇరిగేషన్ శాఖను నిర్వీర్యం చేసేసి అన్నదాతకు అది తీవ్రమైనటువంటి అన్యాయం చేసి క్షమించరానిటువంటి చరిత్ర వైసీపీ పార్టీది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు 70% మందికి ప్రధానమైన ఆదాయ వనరు వ్యవసాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అటువంటి ఇరిగేషన్ శాఖను గాలికి వదిలేసినటువంటి చేత కానిటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేడు మొసలి కన్నీరు కారుస్తూ కాపర్ డ్యాము కుంగిపోయింది, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయక బెజవాడ మునిగిపోతుంది, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఏదైతే మరి యొక్క కొండవీటి వాగు అవుట్ఫాల్ స్లూయిస్ లీక్ అయి అమరావతి మునిగిపోతుంది, కొండవీటి వాగు వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి పొన్నూరుని ముంచేస్తున్నారు. అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా తమ ఏదైతే పేటీఎం పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, తమ రహస్య స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాలు వాళ్ళ ప్లాట్ఫారం మీద చేయిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం ఒక భాగం కావాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. 25 లక్షల వ్యయంతో బసవపున్నయ్య స్టేడియంలో ఆధునీకరించిన జిమ్ను ఆయన ప్రారంభించారు. ఈ జిమ్లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా ట్రైనర్స్ కూడా ఉంటారని ఆయన వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆధునీకరించిన జిమ్ను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. సుమారు 25 లక్షల వ్యయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. జిమ్లో ఏర్పాటు చేసిన నూతన ఎక్విప్మెంట్ను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం భాగం కావాలని సూచించారు. వ్యాయామం మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుందని అన్నారు. ఫిట్నెస్పై దృష్టి పెట్టడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చని సూచించారు. గత ప్రభుత్వం జిమ్ పరికరాలను పట్టించుకోకపోవడంతో అవి పూర్తిగా పాడైపోయాయని, ప్రస్తుతం 25 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించినట్లు వివరించారు. మహిళలు కూడా అధిక సంఖ్యలో జిమ్లకు వస్తున్నారని, వారికి ప్రత్యేకంగా లేడీ ట్రైనర్ సాయంతో వ్యాయామం చేస్తున్నామని తెలిపారు. యువత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, శరీర నిర్మాణానికి తగ్గట్టు ట్రైనర్ సూచనల మేరకే వ్యాయామం చేయాలని సూచించారు. సహజమైన పోషకాహారం తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని, ఫిట్నెస్ను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, 58వ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు, 59వ డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, షేక్ జాన్వలి, సుల్తానా, గౌసియా, నగరపాలక సంస్థ ఏఈ సతీష్, స్టేడియం ఇన్ఛార్జ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డివిజన్ల వారీగా ప్రజల అవసరాలని గుర్తించి ప్రజల కోరికని వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ గత 13 నెలల నుంచి 240 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి ఖర్చు పెట్టాం. ఇవాళ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో
ఇక్కడ ఫుట్బాల్ కోర్టుకి దాదాపు 70 లక్షల రూపాయలు కేటాయించాం, టెండర్లు జరిగినాయి. అట్లాగే జిమ్ము మరి 25 లక్షలు పెట్టి ఆధునీకరించాం. అంతా కూడా కొత్త ఎక్విప్మెంట్ పెట్టి ఇక్కడ, ఎందుకంటే ఈ సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువకులు వీళ్ళందరికీ మాకినేని బసవపుణ్య స్టేడియం అనేది చాలా సెంటర్ పాయింట్. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారు. దీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా చిన్న వస్తువు కూడా అమ్మచ్చలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక స్థానిక కమిటీ, వాకర్స్ కమిటీ వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాక వెంటనే దాన్ని ప్రతిపాదన సిద్ధం చేసి అన్ని ఎక్విప్మెంట్లను కూడా టెండర్లు పిలిచి ఇవాళ బ్రహ్మాండమైన జిమ్ తయారు చేసాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కుల్లో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్లు పెట్టాం. అన్ని చోట్ల అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెట్టాం. అట్లాగే యువకులకి ఎక్కడికెక్కడ డివిజన్లో జిమ్స్ పెడతా ఉన్నాం. ఫిట్నెస్, శారీరక వ్యాయామం అనేది చాలా కీలకమైనది. ప్రజలు ప్రభుత్వం పెడుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. యోగా చేయాలి, జిమ్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్లు బ్రహ్మాండంగా సిద్ధం చేస్తూ ఉన్నాం. మహిళల కోసం, పిల్లల కోసం ఓపెన్ జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అట్లాగే వెయిట్ లిఫ్టింగు, బాడీ బిల్డింగు, అలాగే ఫిట్నెస్ కోసం ఇలాంటి జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఇటు క్రీడలు, ఇటు శారీరక వ్యాయామం, ఫిట్నెస్ అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని తెలియజేసుకుంటూ ఈ జిమ్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రవృత్తి విప్పు ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున సింగనగర్ బసవపుణ్య స్టేడియం 58వ డివిజన్లో అనేక రకాలుగా అభివృద్ధి పనులు జరిగినాయి. ఈ రోజున గ్రౌండ్ ప్రజలు వాకింగ్కి వస్తే ఆ గ్రౌండ్ వర్షం పడితే మునిగిపోయి పరిస్థితిలో ఉండి గత పాలకులు. ఈ రోజున మా ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్లు కానీ వాకింగ్ చేసుకోవడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉందనేటప్పటికీ ఆయన 37 లక్షల వ్యయంతో ఆ గ్రౌండ్ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఇక్కడ జిమ్ము, ఇక్కడ ఉన్నారు మధ్యతరగతి ప్రజలు, పేదలు ఎంతోమందికి ఆ సౌకర్యాలు కలగాలని ఆయన అనేక రకాలుగా యూత్ మెయిన్ ప్రోత్సహించి ఆయన అనేక రకాలుగా యూత్ ముందుకెళ్ళాలని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున 25 లక్షల వ్యయంతో ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిమ్ను ప్రజలందరూ సన్నిధ్యం చేసి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ రోజున మరి ఈ 58వ డివిజన్లో మేము ఆయనతో పాటు ఈరోజు జిమ్ ఓపెనింగ్ రావడం కూడా జరిగిందని తెలియజేస్తాం. జానికానికి నమస్కారాంజలి. ఈ రోజున మన బోండావమ్మ గారి ఆధ్వర్యంలో సింగనగర్ జిమ్ను మళ్ళీ నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయల ఖర్చుతోటి ఆధునిక పరికరాలతోటి సారు ఎంతో కృషి చేసి అన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి మన సింగనగర్ యూత్ అందరూ, యూత్ అనే కాదు పెద్దలు పిల్లలు అందరూ కూడా జిమ్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. కార్పొరేషన్ తరఫున నా పేరు దాసరి వెంకట శ్రీనివాస్, నేను జిమ్ కోచ్ని. మన కార్పొరేషన్ మున్సిపల్ గారు, కమిషనర్ గారు కూడా దీనికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ కొత్త ఎక్విప్మెంట్కి కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే ఎన్నో మెగా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించగలిగామని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉత్తమ ఫలితాల సాధనకు సమర్థవంతమైన అధికారులు, సిబ్బంది పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధిలో గౌరవ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు ఇలా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని, ఈ సందర్భంగా వారి సేవలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు వారు వినియోగించే మగ్గాలకు విద్యుత్ రాయితీని కల్పించిందన్నారు. సాధారణ మగ్గాలకు 300 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల చొప్పున విద్యుత్ రాయితీ కల్పించామని ఆయన వివరించారు. భావన ఋషి చేనేత హస్తకళా కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో చేనేత హస్తకళా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన ఎగ్జిబిషన్లోని పలు స్టాళ్లను సందర్శించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులు నేరుగా రూపొందించిన నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచారని తెలిపారు. కొనుగోలుదారులకు ఇది లాభదాయకమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీ కల్పించామని, సాధారణ మగ్గాలకు 300 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల చొప్పున రాయితీ అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఉమా వివరించారు. చేనేత హస్త కళాకారులు రూపొందించిన వస్త్రాలు, అపురూప వస్తువులకు గిట్టుబాటు ధర లభించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలతో పాటు హస్తకళా వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయని, విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమా పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాపు మ్యూజియంలో చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే స్టాల్స్ అన్నిటిని కూడా చూసాం. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి, దేశంలో పలు ప్రాంతాల నుంచి మరి కళాకారులు స్వయంగా వాళ్ళు చేసినటువంటి వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. చేనేత కళలకి, హస్తకళాకారులకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకి అనేకమైనటువంటి సబ్సిడీలు ఇచ్చాం. మొన్ననే 25,000 రూపాయలు వాళ్ళకి మగ్గాల మీద వేసే వాళ్ళకి డబ్బులు ప్రకటించడం జరిగింది. అలాగే ఉచిత కరెంటుని ప్రకటించడం జరిగింది. అన్ని రకాలుగా మా చేనేత కుటుంబాల్ని అండగా ఉంటూ కాపాడుకుంటాం. ఇలాంటి ఎగ్జిబిషన్ల ద్వారా మరి నగర ప్రజలు కూడా సందర్శించాలి. ఎవరు కొన్నా కొనకపోయినా ముందు చూస్తే ఇక్కడ ఒక రేంజ్ 100 రూపాయల వస్తువు దగ్గర నుంచి మరి 4-3 వరకు రేంజ్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సదుపాయాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుని మరి కళాకారుల్ని అందరినీ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో పెట్టినటువంటి స్టాల్స్ యాజమాన్లకి అన్ని రకాలుగా విజయవాడ నగర ప్రజలు ప్రోత్సహిస్తారని చెప్పి తెలియజేస్తూ అధికారుల్ని అందరినీ కూడా అభినందిస్తాం. చేనేత హస్తకళ ప్రదర్శన బాపు మ్యూజియంలో, మరి బాపు మ్యూజియం అంటేనే భారతదేశంలో ఒక పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనే జాతీయ జెండాని తయారు చేయడం జరిగింది. ఇక్కడే ఈ బాపు మ్యూజియంలోనే మరి జాతీయ జెండా రూపకల్పన కూడా జరిగినటువంటి మ్యూజియం ఈ బాపు మ్యూజియము. మరి ఈ మ్యూజియంలో చేనేత హస్తకళల ప్రదర్శన ఈరోజు మరి ఇక్కడ దేశ విదేశాల నుంచి తయారు చేసినటువంటి కలంకారీ దుస్తులు కానీ, కలంకారీ దుప్పట్లు కానీ, కలంకారీ టవల్స్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళలకు ఇష్టమైనటువంటి కలంకారీ శారీసు, పట్టు శారీసు, మంగళగిరి, ఉప్పాడ, అలాగే పోచంపల్లి, నారాయణ, చీరాల, అలాగా కాటన్ ప్రింటెడ్ శారీసు, బెంగాలీ శారీసు, ఇలాగా అనేక రకాలైనటువంటి వస్తువుల్ని ఈ ప్రదర్శనశాలలో పెట్టి చాలా తక్కువ రీజనబుల్ ధరలకే మరి అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా విజయవాడ నగర ప్రజలకు ఒక శుభవార్త లాంటిది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇక్కడ సందర్శించి మరి ఇక్కడ షాపులు ఏర్పాటు చేసినటువంటి చేనేత వస్త్రకళ అభిమానుల్ని ఆదరించి మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా వివిధ రకాలైనటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మరి కాశ్మీరు, కన్యాకుమారి, అలాగే రాజస్థాను, ఇలాగా బెంగాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, మహిళలకు ముఖ్యంగా ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ అందుబాటులో తక్కువ ధరలకు ఉన్నాయి. కాబట్టి మహిళా సోదరిమణులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి తక్కువ ధరలకి మీకు కావాల్సినటువంటి వస్తువులు వినియోగాలు కొనుగోలు చేయాల్సిందే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చక్కటి ప్రదర్శనశాలను ఏర్పాటు చేసినటువంటి సురేష్ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ సురేష్ గారిని, డీడీ గారిని, ఏడీ గారిని వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను కానీ, మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ
మరి వీళ్ళకి మేమందరం కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ బాపు మ్యూజియం నందు చేనేత హస్తకళ ప్రదర్శన బాపు మ్యూజియం నందు నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని ఈ చేనేత వస్త్ర ప్రదర్శన వచ్చే నెల 14 వరకు కొనసాగుతుంది. నగర ప్రజలందరూ వచ్చి విచ్చేసి చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత హస్తకళ కార్మికులు చేయూతనిచ్చి వారి జీవనోపాధికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చేనేత ఉత్పత్తుల్లో మంగళగిరి, పోచింపల్లి, బెంగాలీ కాటను మొదలైన వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 65 స్టాళ్ళు ఇక్కడ ప్రదర్శనలో జరుగుతుంది. ఈ 65 స్టాల్లో మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి వీళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటట్టుగా మీరు సహకరించాలని కోరుకుంటున్నాము. ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రజలకు అండగా నిలబడటం గర్వకారణమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన కార్యాలయం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన 58వ, 57వ, 27వ, 63వ, 1వ డివిజన్లకు చెందిన 14 మంది మొత్తం 7,47,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలోనే 9 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించామని, గతంలో 2014 నుండి 2019 మధ్య కాలంలో సుమారు 35 కోట్ల సహాయం అందించామన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రజలకు అండగా నిలబడటం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా కార్యకర్తల సహకారంతో ఈ సేవలు కొనసాగుతాయని, ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని బోండా ఉమా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి నా ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సీఎం గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి సీఎం గారికి సమస్యలు వివరించి మరి ఆ బిల్స్ అన్నిటి కూడా అక్కడ సబ్మిట్ చేసి మళ్ళా చెక్కు రాపిచ్చి గౌరవంగా ఇక్కడికి వాళ్ళని పిలిచి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఎవరైతే ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్నారో వాళ్ళకి పనులు అవుతున్నాయని ఒక సంతృప్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 30 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ప్రజలకు సహాయం చేశాం. ఇప్పుడు ఈ 13 నెలల్లోనే 9 కోట్లు వరకు చేయగలిగాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎంత వచ్చినా, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారి కార్యాలయం తీసుకెళ్ళి దగ్గరుండి చెక్కులు రాపిచ్చి సహాయం చేస్తాం. పనిచేసే కార్యాలయం, పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. మా డివిజన్ పార్టీ నాయకులు కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించి పంపించడం మాకు సంతృప్తిగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారి దయ వల్ల మేము ఏ రోజైనా సరే మేము ఇక్కడికి వచ్చి అన్న మాకు ఇబ్బంది ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే మాకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు వాళ్ళ ఆఫీస్కి వచ్చి. అలాగే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ మా డివిజన్కి 1వ డివిజన్, నేను కొమ్మినేని సురేష్ అని నా పేరు, మా డివిజన్కి ఇవాళ 7 చెక్కులు వచ్చినాయండి సీఎం రిలీఫ్ ఫండ్. మేము ఆ 7గురిని కూడా ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు మాకు రెస్పాన్స్ కూడా మాకు సెంట్రల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి అని అన్నీ అడిగి వివరంగా మాట్లాడి వాళ్ళ మంచి అట్లన్నీ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు పైకి తీసుకెళ్ళి మాకు వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గంటకు వరద నీరు పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గంటకు వరద నీరు పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 5.5 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
కలిసే అవకాశం ఉంది. వరద పెరుగుతున్నందున లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, కాలువలు దాటేందుకు ప్రజలు యత్నించవద్దని చెబుతున్నారు. విజయవాడ క్రీస్తురాజపురంలో నివాసం ఉంటున్న దుడ్డు రవి కుటుంబ సభ్యులపై ఉదయం కొంతమంది వ్యక్తులు దౌర్జన్యాన్ని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి సంక్రమించిన ఆస్తిపై నాగేశ్వరరావు అనే వ్యక్తి కన్నేసి దొంగ పత్రాలు సృష్టించి దాడులకు పాల్పడ్డారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23లో ఒకసారి ఇట్లాగే 30 మందిని వేసుకొని వస్తే అప్పుడు ఒకసారి సీఏ గారు వార్నింగ్ ఇచ్చారు సార్, దొమ్మికి ఇమెయిల్ చేయబాకండి. అంటే అతను వారం రోజులు చూసి మళ్ళీ ఇల్లు కొత్త బిల్డింగ్ అనమాట, గృహప్రవేశం చేసుకుంటున్న రోజు వచ్చి మళ్ళీ దుమ్మి చేస్తే సీఐ గారు దగ్గరుండి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు దుమ్మి కేసు. అతను ఏం చేశాడు, మా తాతగారి పిల్లలు ఆయనకి అమ్మినట్టు కాగితాలు చూపించి వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్కి రానట్టు, ఆయన ఏదో ఇంట్లో ఉంటున్నట్టు, నేనేదో బలవంతంగా ఆయన ఖాళీ చేసినట్టు వాళ్ళు కొల్యూడియో కేసు వేసుకున్నారు సార్. నన్ను పార్టీగా పెట్టారు, ఎందుకంటే ఇక్కడ నేను ఉంటున్నాను, మా అద్దెలో ఉంటున్నారు. నేను దాని గురించి కోర్టులో ఫైట్ చేద్దామని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తుంటే నా మీద కేసు వాపస్ తీసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి మేము డబ్బులు ఇచ్చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసేస్తామని చెప్పి వాళ్ళు కేసు కాంప్రమైజ్ చేసుకొని వాపస్ తీసుకున్నారు. దాని మీద మళ్ళీ ఇతను 4 సార్లు నా మీద దిమ్మి చేశాడు ఆల్రెడీ. ఇతని మెంటాలిటీ తెలిసి నేను వెంటనే హైకోర్టు కూడా అప్పీల్కి వెళ్ళాను. హైకోర్టుకి అప్పీల్ వెళ్తే హైకోర్టు నాకు సంవత్సరం స్టే ఇచ్చింది సార్. ఇది కొంచెం హైకోర్టు కాపీసు, ఆర్డర్ కాపీసు అన్నీ ఉన్నాయి, స్టే ఆఫీసు. అది హైకోర్టు మన పోయిన నెల 17వ తారీఖు ఆర్డర్ ఇచ్చింది, జడ్జిమెంట్ కాపీ బయటకు వెళ్ళారు. మీకు ఏమైనా ఉంటే కొత్త కేసు వేసుకొని చూసుకోండి, అతను వేసుకున్న కేసు అతను వెనక్కి తీసుకునే హక్కు లేదన్నది మీకు లేదు, మీరు సెపరేట్ కేసు వేసుకుని అన్నారు. సరే 4 రోజులు అయింది, నాకు ఇంకా 90 రోజులు టైం ఉంది, నేను సుప్రీంకోర్టుకి అప్పీల్ వేసుకుందామని చూస్తున్నాను. కింద కోర్టులో కూడా కేసు వేసుకుని రెడీగా ఉన్నాను సార్. ఇవాళ పొద్దున్నే 7:15 గంటలకి మా అత్తగారు వాళ్ళను మిగతా అద్దెకుండే వాళ్ళు ఫోన్ చేసి ఇలా 20 మంది జనాలు వచ్చారు, తలుపులు పగలు కొట్టారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. వాళ్ళు వచ్చి సామాన్లు బయట పడేస్తుంటే వాళ్ళందరినీ అడ్డుకొని అందరినీ బయటకు తోసేసి నేను గేట్ వేసాను సార్. ఇలా అద్దెకుండే వాళ్ళు 100 కాల్ చేస్తే ఆయన పిలిచారు సార్. నేను స్టేషన్కి రమ్మంటే వెళ్ళాను సార్. నెలగానే నా ఫోన్ తీసుకున్నాను సార్. 7:15 నుంచి నన్ను 1 గంట దాకా స్టేషన్లో కూర్చోబెట్టారు సార్. నా పేరు ప్రశాంతి అండి. ఈయన మా మామగారు, ఈయన మా హస్బెండ్. మేము 89లో ఇది కొనుక్కున్నామండి. మా మామగారు వాళ్ళ నాన్నగారు రాశారు, వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి 89లో ఇది కొనుక్కున్నారనమాట. ఇది కొనుక్కున్న తర్వాత మా పక్కన నాగేశ్వరరావు అనే అతను ఏం చేశాడంటే తన స్థలం కొనుక్కున్న తర్వాత ఇష్టం వచ్చినట్లు పదే మా స్థలంలోకి రావటం. ఇది 4వసారి అండి, ఇది 4th టైము. పద్దాక మా స్థలంలోకి రావటం, వచ్చి దుమ్మీలు చేయటం, ఒక 40 మందిని లేదంటే ఒక 50 మందిని వేసుకొని వచ్చేయటం, ఇష్టం వచ్చినట్టు ఇళ్లలో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు అందరిని ఎవరిని పడితే వాళ్ళని ఏది దొరికితే అది ఇష్టం వచ్చినట్టు పాడు చేసి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు పొద్దున 6 గంటలకి ఇక్కడ అందరు రెంటుకుంటే వాళ్ళని నిద్రలు లేపి ఒక్కొక్కళ్ళని బయటికి లాగేసి సామాన్ అంతా బయట వేసేసేసి మొత్తం రౌడీల్ని వాళ్ళందరూ ఫుల్గా తాగొచ్చి ఇంట్లో లేడీస్ ఉన్నా కానీ లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళని తీసి బయట పడేసేసి ఇది మాది, మా ఇష్టం అని చెప్పేసి, మాకు ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా లేదండి. మాకు ఏ ఇంటిమేషన్ లేదు, ఎట్లాంటి కోర్టు ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ఏవేవో పిచ్చి ఆర్డర్లు తీసుకొని వచ్చేసి ఇదిగో మాకు ఈ ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి చెప్పారు. మా నాయనమ్మ స్థలం ఇది. తర్వాత మా నాన్నగారు పేరు మీద మా నాన్నగారు కొన్నారు మా చిన్నాన్న దగ్గర నుంచి. అది ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడేమో వాళ్ళు పక్కన మా చెల్లి పిల్లలు అమ్మారు. అదేమో ఇది అడ్డుగోలుగా బెల్తాలు పెట్టి చాలా అన్యాయం చేశారండి. ఇది చాలా అన్యాయం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. అయినా మీకు చెప్పుకుంటాం, మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాను, మీకు తప్ప ఎవరు చెప్పుకుంటాను. క్రీస్తురాజపురంలో ఉన్న మా ఆస్తిని జాగ్రత్తగా చూసుకోమని తమ బంధువులకి అప్పగిస్తే దుర్మార్గంగా కబ్జా చేసింది కాకుండా తిరిగి మమ్మల్ని బెదిరిస్తున్నారని దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాసు తెలిపారు. తమ ఆస్తిని బండ్ల వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మేశామని, పూర్తి హక్కుదారుడు అతనేనని స్పష్టం చేశారు. నగరంలోని క్రీస్తురాజపురంలో దుడ్డు ప్లాజా వద్ద దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాసు వారి కుటుంబ సభ్యులు బండ్ల వెంకట శివనాగేశ్వరరావు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి దుడ్డు జోసెఫ్ జేసుదాస్ పేరిట ఉన్న ఆస్తిని చాలా సంవత్సరాలు కబ్జా చేశారని తెలిపారు. నాగేశ్వరరావు అనే వ్యక్తికి మా ఆస్తిని మొత్తం అమ్మేశామని తెలిపారు. మేము బెంగళూరులో ఉండటం వలన మా బాబాయ్ కుమారుడు రవి అనే వ్యక్తికి మా ఆస్తిని జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తే మా ఆస్తిని కబ్జా చేశారని తెలిపారు.
1989 ఆస్తిని కొనుగోలు చేశామని, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించారని, దీనిపై అప్పట్లో కోర్టు డిస్మిస్ చేశారని తెలిపారు. గత ప్రభుత్వం పెద్దల సహకారంతో మా ఆస్తిని మాకు అప్పగించకుండా అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. తాజాగా కోర్టులో మా దగ్గర ఆధారాలు సమర్పిస్తే మాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. మా నాన్న నుంచి మాకు సంక్రమించిన ఆస్తి అన్నీ పూర్తిగా హక్కుదారులమని స్పష్టం చేశారు. తాము విజయవాడ నగరంలో నివాసం ఉండటం లేదు కాబట్టి మా ఆస్తిని బండ్ల వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మేశామని, అతనే పూర్తి హక్కుదారుడు అని స్పష్టం చేశారు. వాస్తవాలు అందరికీ నిజాలు తెలియచేయాలి అనే ఉద్దేశంతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించామని దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాసు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా ఇది నీది కాదని కొట్టేశారు. అతను కేసు డిస్మిస్ చేశారు. హైకోర్టులో కూడా అతను ప్రూఫ్లు పెట్టాడు. హైకోర్టులో 1989లో మా కొన్నామని చెప్పి కాగితం పెట్టాడు. అది డిస్మిస్ చేశారు ఆ కోర్టు. అదే అది ఆ కాపీని మాకు పూర్తిగా ఇది హక్కుదారుడు వీళ్ళేనని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదండి. ఈ గత ఎలక్షన్కు ముందు పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు ఇందులో. దీని వెనకాల ఎవరున్నారనేది మీకు తెలుసు. ఏ ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు, దీన్ని ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు గత ఎలక్షన్ ముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా పెట్టున్నారు. మీరు అది మీ హోక్ కదిలేస్తున్నారు. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు, వెనకాల ఉండి ఏంటనేది. ఇదైతే మటుకి వీళ్ళది ఇంటి పన్ను 2021లో వీళ్ళ నాన్నగారు బతికొండగానే ప్లాన్ తీసుకున్నాడు. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టి సగం కట్టినా చనిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. ఆయన కడపలో ఉద్యోగం చేసుకుంటాడు వీళ్ళ నాన్నగారు. ఈయన బెంగళూరులో ఉంటాడు. వీళ్ళ అక్కయ్య అనంతపురంలో ఉంటుంది. వీళ్ళ చెల్లెలు మద్రాసులో ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ బంధువులు కుర్రాడు ఆయన అతన్ని చూడమని అప్పచెప్పారు, మేనేజ్మెంట్ చేయమని మేనేజర్గా. అతను కబ్జా చేశాడు. వీళ్ళు రారులే అని. అతను చనిపోయినాక, వీళ్ళ నాన్నగారు చనిపోయినాక వీళ్ళు రారని అతను కబ్జా చేశాడు. జోసెఫ్ సుశాంత్ జేసుదాసన్ సార్. ముఖ్యంగా ఇక్కడ మా నాన్నగారి పేరు దుడ్డు జోసెఫ్ జేసుదాసన్. ఓకే. ముఖ్యంగా నేను వచ్చిన ఈ ప్రెస్ మీడియాకి రావాల్సి వచ్చింది ఎందుకంటే దీనికంతా ఓనర్ మా తండ్రి గారైనా దుడ్డు జోసెఫ్ జేసుదాసన్ గారిది. చాలా సంవత్సరాలు కబ్జా చేసి పెట్టుకున్నారు. అందువల్ల మీడియా ముందు రావాల్సి వచ్చింది టు షో మై ఐడెంటిటీ. దాని తర్వాత మేము బండ్ల నాగేశ్వరరావు గారికి అమ్మేసాము ఈ ఆస్తి. కోర్టుకి వెళ్ళాము, కోర్టు గెలిచాము. కోర్టు బట్టికి ఇచ్చింది మాకు ఆక్యుపై చేసుకోమని. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా హక్కు లేదని కోర్టు నిర్ణయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీ శక్తి పథకంకు అపూర్వ స్పందన కనిపిస్తోందన్న సీఎం చంద్రబాబు. పథకం ప్రవేశపెట్టిన 4 రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని వెల్లడి. ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్, ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని బాధ్యత అని అన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ పథకంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని వెల్లడి. పశువు పున్నయ్య స్టేడియంలో ఆధునీకరించిన జిమ్ ను ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి ఒక్కరూ వ్యాయామం ఒక భాగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.